హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో చిన్న స్పెషల్ అనమాట. ఇవాళ చిన్న డిస్కషన్ వీడియో. సో బేసిక్గా మనం బిగ్నెస్ ట్యాంక్ ఎలాగా తయారు చేయాలనేది చిన్న డిస్కషన్. నాతో పాటు ఆనంద్ వస్తున్నాడు. సో సే హాయ్ టు ఆనంద్. హాయ్ ఎవరీవన్. సో ఆనంద్ నేను ఇవాళ డిస్కషన్ పెట్టబోతున్నాము. చిన్న పాడ్కాస్ట్ లాంటిదే, కానీ పాడ్కాస్ట్ కాదు. సో చూద్దాం డిస్కషన్ అంతా ఎలా వెళ్తుందో. ఆడి సలాలు, నా సలాలు, ఒక ఎక్వేరియం ఎంథ్యూసిస్ట్గా. సో లెట్స్ స్టార్ట్ గైస్. హాయ్ గైస్, సో ఆనంద్ ఇస్ హియర్. సో ఇవాళ మనం డిస్కషన్ వీడియో పెట్టబోతున్నాం మీకు చెప్పినట్టు. సో ఇవాళ డిస్కషన్ ఏంటంటే బిగ్నెస్ లెవెల్కి బిగ్నెస్ ఎలాగా వాళ్ళ ఎక్వేరియం సెటప్ చేయాలి అనేది. సో ఆనంద్ అప్ టు యు. సో అది కాదు కానీ ఫస్ట్ చెప్పు, ఫ్రమ్ హౌ లాంగ్ ఈ హాబీలో ఉన్నావు నువ్వు? నేను లెజిట్ గా చెప్పాలి అంటే 20 years bro. 20 to 18 years ఈజీగా. మరి నీ ఫస్ట్ ఫిష్ ట్యాంక్, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? నా ఫస్ట్ ఫిష్ ట్యాంక్ ఏమొచ్చి యాక్చువల్లీ నాకు దానికి ఒక కథ ఉంది. ఆ కథ నేను చెప్పాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఓకే. సో ఆనంద్, నా ఫస్ట్ ట్యాంక్ ఏమొచ్చి జనరలీ చిన్నప్పుడు ఏమిటంటే డాడీ నాకు 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అన్ని నాకు ఇచ్చేవారు అనమాట. సో డాడీ పర్స్ లో చిల్లరంతా ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ చిల్లర మిగిలిన చిల్లరంతా నాకు ఇచ్చేవారు. సో అది ఇవ్వడం ఏంటంటే దాసి ఒకరోజు ఏమైందంటే దాంతో ఏం కొనాలని ఆలోచించేవాడిని. సో సడన్ గా ఏంటంటే ఒకరోజు ఒక అక్వేరియం షాప్కి వెళ్ళడం, నాకు బీటా ఫిష్ నచ్చడం. ఫస్ట్ బ్లూ కలర్ బీటా చూసి నచ్చింది. సో నేను అప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతుంది, ఇంక ఎగ్జామ్స్ అయిపోతే ఇంక ఎక్వేరియం కొనేద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను ఎక్వేరియం అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చింది. నేను జనరల్ ఏంటంటే మా తాతయ్య ఇంటికి కలకత్తా వెళ్ళిపోయేవాడిని మా మమ్మీతో పాటు. డాడీ ఇక్కడ ఉండేవారు ఆఫీస్ వల్ల. సో ఇప్పుడు ఏమైందంటే డాడీకి నేను ఆ 1 రూపీ కాయిన్స్ అలా ఇచ్చేసి 2 రూపీస్ అంతా ఇంత పోక్ అనమాట అప్పుడులో. సో అప్పుడులో మనకు అదొక కిక్ ఉండేది. ఈ మధ్య పిల్లలు అవి ఏమి చేయరు నాకు తెలిసిందాక. సో ఆ 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ అన్ని దాసి నేను ఫస్ట్ 600 రూపీస్, బాగా గుర్తు, 600 రూపీస్ దాసాను అనమాట. ఒక చాలా నెలల దాకా దాసి అది డాడీకి ఇచ్చేసి వెళ్ళాను. డాడీ నాకు ఎక్వేరియం కొనిసి తెచ్చాను. సో మై ఫస్ట్ ఎక్వేరియం వాస్ 2 feet సైజ్, 1 feet by 1 feet హైట్. చాలా బేసిక్ ఫిషెస్ యాజ్ యూజువల్, అందరూ గోల్డ్ ఫిష్ లో అవే తెచ్చుకున్నారు. కానీ నాకు ఇప్పుడు దాకా గుర్తుండిపోయింది ఒకే ఒక చేప, అదే బ్లూ బీటా ఫిష్. అది మాత్రం లవ్లీగా ఉండేది. ఆ ఎక్వేరియం కి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిన ఫిష్ బ్లూ బీటా. ఓ నైస్. నాది కూడా బెటా ఫిష్ అనుకోండి, స్టార్టింగ్ ఫిష్. చాలా గప్పీస్ అవి అయ్యాయి కానీ ఫస్ట్ బెటా. ఓకే నైస్. ఇప్పుడు మరి కొత్తగా స్టార్ట్ చేస్తాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ అడ్వైస్ ఏంటి విషయాల్లో ఎక్వేరియం హాబీస్ట్కి? ఆనంద్, అదంతా కాదు కానీ నీ ఫస్ట్ ఎక్వేరియం కోసం చెప్పాలి. నాదేం లేదు, చెప్పు. అందరికి అది ఫస్ట్ ఎక్వేరియం, ఆబ్వియస్లీ అది ఒక స్పెషాలిటీ. అది షాప్కి వెళ్ళాము, చేపలు కనపడ్డాయి, అడిగాను, కొన్నారు, ఏడ్చాను. ఆబ్వియస్ గా చిన్న ట్యాంక్ కొని ఇచ్చారు అనమాట. దాంట్లో బెటా ఫిష్, 2 గోల్డ్ ఫిష్, ఏ ఫిష్ పైన వేస్తాను అనమాట. సరే, ఫస్ట్ నీకు తెలిసి అది బీటా ఫైటర్ అంటే బీటా అంటే ఫైటర్ చిన్న బౌల్ లో కొని ఇచ్చారు కానీ ఫైటర్ పేరు బీటా అని తెలిసిందా? ఫైటర్ ఫిష్ నాకే చాలా సంవత్సరాల పాటు తెలిసింది. అంటే అప్పుడు అందరూ భయపెడతారు ఫైటర్ ఫిష్ డేంజరస్ అని, ఒక మిత్ ఉండేది అప్పటిలో. కానీ ఇప్పుడు ఏంటంటే అదే మోస్ట్ పీస్ఫుల్ ఫిష్, దాని ప్లేస్ దానికి ఇస్తే హ్యాపీగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది అనేసి. సో ఆనంద్ అడిగిన క్వశ్చన్ బట్టి బిగ్నెస్ లెవెల్ కి ఆనంద్ క్వశ్చన్ మళ్ళీ ప్లీజ్. అంటే నువ్వు స్టార్ట్ చేసిన బోల్డ్ మిస్టేక్స్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యేవి కదా, కొత్తగా స్టార్ట్ చేసే ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు ఏది చేస్తే బెటర్, ఏది అవాయిడ్ చేస్తే బెటర్ అని. ఓకే. సో గైస్, ఫస్ట్ ఏంటంటే బిగ్నెస్ లెవెల్ కి మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకొని గుడ్డిగా చేప కొనికండి. ఎందుకని ఒక ఫిష్ ఇంకో ఫిష్ తో ఉండగలదు, ఇంకోటి ఉండగలేదు. ఇప్పుడు ఫైటర్ అనేది గోల్డ్ ఫిష్ తో యాడ్ చేసేస్తారు. కానీ మీకు తెలియలేని విషయం ఏంటంటే గోల్డ్ ఫిష్ ఫైటర్ రెక్కలు తినేస్తుంది. అది పేరుతో ఫైటరే కానీ అక్కడ ఏం ఫైటర్ కాదు, చాలా సున్నితమైన ఫిష్. అది దాని సేమ్ స్పీసీస్ తో అది ఫైట్ చేసేస్తుందేమో, కానీ వేరే ఏ ఫిష్ తో ఫైట్ చేయలేదు. సో గోల్డ్ ఫిష్ ఎప్పుడు గోల్డ్ ఫిష్, కోయ కార్పులు అనేవి ఇవన్నీ కలిసి ఉండగలవు. కానీ అందులో మళ్ళీ గోల్డ్ ఫిష్ వెళ్ళి ఫైటర్ తో చిన్న చిన్న చేపలతో పెట్టారంటే గోల్డ్ ఫిష్ ఈజీగా తినేస్తుంది మీకు తెలియకంటేనే ఒక్కొక్కసారి. ప్లస్ అలాంటిది షార్క్స్ వెళ్ళి మీరు గోల్డ్ ఫిష్ లో ఆడతారంటే షార్క్స్ తిరిగే స్పీడ్ కి గోల్డ్ ఫిష్ చచ్చిపోతాయి. గోల్డ్ ఫిష్ సున్నితం చేపలు అవి కూడా, కానీ అవి ఆటలు మీరు ఇక్కడ చూస్తున్నారు నా ఎక్వేరియం లో, దగ్గరికి వెళ్ళిపో.
మీరు ఇక్కడ చూస్తున్నారు నా అక్వేరియంలో ఓన్లీ గోల్డ్ ఫిషెస్, చాలా సున్నితమైన ఈ రెయిన్బో, ఇవి మళ్ళీ సిల్వర్ డాలర్స్ ఏవైతే గోల్డ్ ఫిష్ కి అటాక్ చేయవో అలాంటి ఫిషెస్ కలిసి పెట్టుకున్నారు. ఇదే నేను షార్క్ పెట్టుంటే ఇక్కడ ఉన్న గోల్డ్ ఫిష్లు ఏవి తిన్నంగా హెల్దీగా ఉండేవి కాదు. కష్టపడి ఏదో ఒకటో రెండు బతికేస్తుంది, బతకదు అనట్లేదు కానీ మీకేంటంటే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండదు అక్కడ. అదేదో కష్టపడి వాటి మధ్యలో బతికేస్తుంది. బేసిక్ గా అది తిరిగే దెబ్బకి దాని స్పీడ్ కి ఇట్లకి తగిలిందంటే గోల్డ్ ఫిష్ చాలా డెలికేట్ గా చచ్చిపోతాయి అనమాట. చాలా మంది అంటారు నేను చేపలు కొంటున్నాను చచ్చిపోతాయి, చేపలు కొంటున్నాను చచ్చిపోతున్నాయి. మీకు ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు కాంబినేషన్ ఏం పెట్టాలో ఫిష్ అది కొంచెం మీరు రీసెర్చ్ చేయాలి. ఈ మధ్య ఒకప్పుడైతే నాకు ఆనంద్కి ఒకప్పుడు మేమందరూ స్టార్ట్ చేసినాం, మాకు ఇంటర్నెట్ కాల్ ఉండేది కాదు. ఏదైతే చూసాము ఆ ఎక్స్పీరియన్స్ తప్పులతోనే నేర్చుకున్నాం కానీ మనకి ఆ ఇది ఉండేది కాదు. సో కానీ మీకు ఇప్పుడు ఆప్షన్ ఉంది, ఇంటర్నెట్ లో వెళ్ళి ఏ ఫిష్ తో బాగా కంపాటబుల్ గా ఉండగలదో అది మీరు వెతకగలరు. సో మీరు అలా ట్రై చేయండి, నేర్చుకోండి ఫస్ట్ దానికోసం, దాని తర్వాత స్టార్ట్ చేయండి. ఇంకొక ఏంటంటే ఓవర్ క్రౌడింగ్, ట్యాంక్ లో ఎక్సెసివ్ ఫిష్ వేసేయడం, మెయింటెనెన్స్ చేయకపోవడం. గుడ్ పాయింట్ ఆనంద్. సో గైస్ ఈ పాయింట్ కోసం కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఎక్వేరియం లో ఏంటంటే ఎక్సైట్మెంట్ లో అందరూ చాలా ఎక్కువ ఫిషెస్ కొనేస్తారు, అదే పెద్ద తప్పు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బేసిక్ గా ఏదైనా కొంచెం 3-4 ఫిషెస్ పెట్టి ముందు మీరు చూడండి మీ వాటర్ కి సెట్ అవుతుందో లేదు. ఎందుకని మన సౌత్ సైడ్ విశాఖపట్నంలో ఎవరింటి దగ్గరనే ఇష్యూ ఉంటుంది, టీడీఎస్ అనేది ఒకటి ఉంటుంది గైస్. సో వాటర్ పారామీటర్స్ అవన్నీ మీరు చెక్ చేయాలి. బేసిక్గా గుడ్డిగా మనం ఫిషెస్ వేస్తామంటే అవ్వదు. కొంతమందికి సున్నం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఐరన్ ఎక్కువ ఉండొచ్చు. కలకత్తా సైడ్ అటు సైడ్ వెళ్ళిపోయారంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాటర్ రెడ్డిష్గా ఉంటుంది. మనకి వైటిష్గా ఉంటుంది ఎందుకంటే మనకి సున్నం ఎక్కువ అనమాట. సో అలాగా చాలా విషయాలు మీరు చూసుకొని చేపలు వేయాలి. మీరు ఇదే క్లోరిన్ వాటర్లో గోల్డ్ ఫిష్ వదిలేరంటే గోల్డ్ ఫిష్ పర్లేదు, కొంచెం బతికేస్తుంది. కానీ ఐరన్ వాటర్లో మళ్ళీ గోల్డ్ ఫిష్ వదిలితే గోల్డ్ ఫిష్ చచ్చిపోతుంది. అలాగా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఏంటంటే వాటర్ చెక్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు కొత్త ఎక్వేరియం కొనాలి అంటే చిన్న ఎక్వేరియం తెచ్చుకొని లేదా ఏదో బకెట్లో ఏదైనా పెట్టి ముందు 2-3 ఫిషెస్ వేసి చూడండి. నేను చంపేయాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు, కానీ పెంచాలి అంటే మీరు అది చేయాలి. లేదు అంటే మీకు సేఫ్ సైడ్ ఏంటంటే చిన్న ఎక్వేరియం కొనుక్కొని ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మధ్య ఆక్వాగార్డ్ కానీ ఆరో వాటర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఆ వాటర్ కానీ తెచ్చేసేసి ఫిషెస్ వేసారంటే హ్యాపీగా బతుకుతాయి. సో ఆనంద్ ఇప్పుడు నా వైపు నుంచి నీ క్వశ్చన్, బిజినెస్ లెవెల్లో ఫిల్టరేషన్ ఇవన్నీ చాలా మంది ఇన్వెస్ట్ చేయలేరు, స్టార్టింగ్ లో ఐడియా ఉండదు. మెయిన్ గా వాళ్ళకి సజెషన్ ఏమిస్తాం అంటే జనరల్ గా మనకి ఏంటంటే అక్వేరియం షాప్ లో వాళ్ళకి సేల్ అవడం ఇంపార్టెంట్ అనమాట. సో అది లైక్ పర్చేస్ అయిపోతే సరిపోద్ది అనుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే పంప్ పెట్టవసరం లేదు, ఈ చాప్ ఉంటుందని చెప్తారనమాట. అలాంటి కాదు ఏంటంటే ప్రతి ట్యాంక్ లో సర్క్యులేషన్ ఉండాలి, అయితే బబుల్స్ ద్వారా లేదా ఫ్లో ద్వారా. అందుకని మనకి బోల్డ్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఏంటంటే ఎయిర్ సప్లై చేస్తాయి, ఆ ఎయిర్ ఓటు ఉండదు కానీ వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మూవ్ అవడం వల్ల అట్మాస్ఫియర్ మిక్స్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే ట్యాంక్ లో మెయిన్లీ పంప్ అనేది ఉండాలి. లైక్ ఫిష్ బట్టి ఆ ఫార్మాట్ బట్టి పంప్ అయితే ఫిల్టరేషన్, లైక్ ఎయిర్ ఇంపార్టెంట్, ఫిల్టరేషన్ ఆపుతాం అనమాట. ఇంకోటి ఏంటంటే చేపల ప్లేస్ ఉండాలి. నువ్వు సబ్స్ట్రేట్ పెట్టేసి నింపేసి చేపల ప్లేస్ లేదంటే అదొక బాధ అనమాట. అయితే బేర్ వాటర్ పెట్టేసుకో, లేదా మంచి సబ్స్ట్రేట్ పెడితే బెటర్. మొత్తం నింపేసి చేపలు దాక్కునే ప్లేస్ లేక హైడింగ్ స్పాట్స్ లేకపోయేసరికి అవి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే లైట్, లైక్ అంబియంట్ లైట్ వల్ల ఏంటంటే చేపలు హెల్తీ కనపడితే షైనీగా ఉంటాయి అనమాట. అది ఈ 3 మెయిన్ అనమాట. ఓకే, సో గైస్ ఆనంద్ చెప్పే పాయింట్స్ లో కూడా నేను ఒకటి కవర్ చేస్తాను. సో బేసిక్ గా ఇక్కడ చూపించు ఒకసారి. ఆనంద్ చెప్పే బట్టి చూసారా, ఇక్కడ మనకి ఎయిర్ ఫ్లో వస్తుంది కదా, ఇది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పై సర్ఫేస్ ఎంత మూవ్ అవుతే అంత ఆక్సిజన్ ఈ వాటర్లో మిక్స్ అవుతుంది అనమాట. మీ అందరూ అనుకుంటారు ఏంటంటే ఈ బబుల్స్ త్రూగా ఆక్సిజన్ వెళ్తుంది ట్యాంక్లో, బబుల్స్ త్రూగా ఆక్సిజన్ కూడా వెళ్దు. మీకు ఏంటంటే ఇది మూవ్ అవ్వడం వల్ల ఈ వాటర్ ఇలా రొటేట్ అవుతుంది కదా పైన, అది ఎంత రొటేట్ అవుతే అంత ఈ వాటర్ అట్మాస్ఫియర్ సర్ఫేస్కి వాటర్ సర్ఫేస్కి అది మిక్స్ అయిపోయి ఆక్సిజన్ మిక్స్ అవుతుంది అనమాట. మావాడు వచ్చేస్తున్నారు ఇక్కడ తినడానికి, రాత్రి పెడతాను ఇప్పుడు కాదు. సో బేసిక్గా మీకు ఆక్సిజన్ బాగా ఇది అవ్వాలి అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండాలి. అలాగని మనం
మీకు బేసిక్గా ఒకవేళ ఎవరైనా ప్లాంటెడ్ ట్యాంక్ స్టార్ట్ చేసినా మీకు ఇది చెప్పేస్తున్నాను. ప్లాంటెడ్ ట్యాంక్స్ మళ్ళీ మనం అలా వాటర్ ఫ్లో పెట్టలేము, పెడితే ప్లాంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో బేసిక్గా ఓన్లీ బిగినర్స్ లెవెల్కి ఒకప్పుడు గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు వాటర్ ఫ్లో బాగా ఉండాలి. వాటర్ ఫ్లో బాగుంటే ఆక్సిజన్ అలా రొటేట్ అవుద్ది. చాలామంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక గంట ఉంచేసి ఆక్సిజన్ నేను ఇంకో గంట ఉంచును కరెంట్ సేవ్ చేసేయాలి. ఇది ఉండిందే మీ ఫోన్ ఛార్జర్కి అంతా దానికి సగం పవర్ లాగుతుంది ఆ మోటార్లో. ఇదైతే హై పవర్, అది వేరే విషయం గైస్. మీరు కొనుక్కున్న చిన్న చిన్న మోటార్స్ చాలా తక్కువ పవర్ లాగుతాయి. గట్టి కొడితే 10 రూపాయలు కూడా లాగుదేమో నల్లంతకి రోజంతా వేస్తే. సో ఆ మోటార్ మాత్రం అసలు కక్కుతి పడకండి ఎవరు, మోటార్ మాత్రం అసలు ఎవరు కక్కుతి పడకండి. రోజంతా వేయండి, అప్పుడే ఫిష్ హెల్తీగా ఉంటుంది. వాటర్ ఎంత క్లీన్గా ఉంచేసి ఎంత మోటార్ సర్క్యులేట్ అవుతూ ఉంటుందో అప్పుడే. ఓకే గైస్, ఇది ఫిల్టరేషన్ కోసం. సో మరి టాపిక్ అంతా బోర్ చేయకుండా కొంచెం ఫన్నీ మూమెంట్స్ ఫస్ట్ గుర్తించుకుందాం. సో ఆనంద్, నీ ఎక్వేరియం హాబీలో అందరికంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఇంకా లైక్ చేపలు దూకేయడం, వెళ్ళిపోవడం, ఫుడ్ తినకపోవడం ఉంటుంది. కానీ అవే అలా ఫన్నీయెస్ట్ మూమెంట్ అవుతాయి అంటే నువ్వు ఫుడ్ తిందు వెనక క్లాస్ తీస్తూ ఉంటాను, నువ్వు చేపలు తెచ్చావు తినట్లేదు అక్కడ చెప్పు. అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ చేప తినట్లేదు, ఫుడ్ అది చచ్చిపోద్ది, నువ్వు దాన్ని చంపేస్తావు, ఎలా ఉంటది అనమాట. అలాగే అంటారు. అందుకనే అది తినేదా కూర్చోవడం, అది నచ్చిన ఫుడ్ తినడం. కొన్ని వేరే చేపలు తినవు అనమాట, వాటి పక్కన పెట్టేసి దీన్ని ఫుడ్ వేయడం ఇలా అయ్యేది. ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే లెగ్స్ ఎందుకు వేసిన తెలియదు, 3:34 ఆ మార్నింగ్ అనమాట. లెగ్స్ ఎలా నడుస్తూ ఉంటే ఆ కాల్ కింద ఏదో స్టిక్ తగ్గింది. వెంటనే ఫోన్ తీసి చూస్తే గోల్డ్ ఫిష్ అనమాట. అది తీసి అప్పుడు నిద్రమతో ఉన్నాడు, దాన్ని తీసి ట్యాంక్ లో వేసేసి వాష్రూమ్కి వెళ్ళి అప్పుడు వచ్చి వస్తే అప్పుడు రియలైజ్ అయ్యాను మనకి మధ్యలో వాష్రూమ్ కూడా వచ్చిందా బ్రో? ఆ మూమెంట్ నాకు ఏం చేద్దాం కదా, లైట్ చూడొచ్చు కదా. లెగ్స్ కాల్ కింద నాకు ఏం చేయాలి, ట్యాంక్ లో పడేసి వెళ్ళి అప్పుడు చూసి బతికి ఉన్నాం అనమాట. కానీ అదే అంటే అవి ఎప్పుడు చచ్చిపోతే తెలియదు, ఎప్పుడు దూకేస్తే తెలియదు, వాడు మూడు ఎలా ఉంటుంది తెలియదు. అదే క్రేజీగా ఉంటుంది వీటితోనే. ఒకసారి వాటర్ సౌండ్ రాగానే పరిగెత్తి చూడాలి చేప దూకిస్తుందా ఏంటి అనేది. నాకు అలాగే అవుతుంది. ఇవన్నీ నా మాన్స్టర్స్ ఏమో వచ్చి ఒకసారి దూకుతాయి అనమాట. అంటే బేసిక్ గా నా స్టింగ్రేకి వాటర్ బయట వేయడం అనమాట ఆకలేసినప్పుడు. ఇంకా నా క్యాట్ ఫిష్ తేలెట్టి స్లాష్ చేస్తుంది. చేసినప్పుడు ఇదంతా నీళ్ళు ఉంటుంది. హీట్ అయిపోయిందో అని రాత్రి 1 గంటకి 2 గంటలు లెగ్స్ చూస్తాను అనమాట. మనం ఫిషెస్ పెంచేస్తే అవర్ చేసి కొంచెం అటెంటివ్ కూడా ఉండాలి. ఆ 2 o'clock లెగ్స్ ఏ చేప దూకిస్తుందో ఫస్ట్ చెక్ చేస్తాను నేను, అన్ని ఫిషెస్ ఉన్నాయా లేదా అనేది. తినేస్తే అది చాలా స్కేరియస్ట్ పార్ట్. అసలు ఏ విషయంలో ఫన్నీయెస్ట్ పార్ట్ అయితే కాదు. మార్నింగ్ కౌంట్ చేసుకోవాలి అన్ని చేపలు ఉన్నాయి లేదా, అప్పుడు వెనక్కి వెళ్ళి దూకేస్తే కనపడవు. నువ్వు అలాగే అయిపోతే ఒకసారి ఏమైందంటే నా దాంట్లో చిన్న ఎక్వేరియంస్ ఉన్నప్పుడు బేసిక్ గా ఏంటంటే అందులో ఉన్న ఫిషెస్ ఒక సడన్ గా ఒక ఫిష్ కనిపించేది కాదు. ఏమైపోయిందిరా స్వామి అని వెతుక్కుంటుంటే ఎక్కడ దొరికింది కాదు. తిరగా చేస్తే 2-3 రోజులు పోయాక దాని దుమ్ములో ఒకటే దొరికింది. ఇది యాంటీని ఏమంటారు, చేమలు చేపను అంత తినేసి ఉత్తి దుమ్మోటే ఉంచేది. అది కూడా మా పనావిడ ఎవరైనా వస్తే తుడుచుకొని బయటకు వస్తే అది కనిపించింది, లేదంటే అది కూడా కనిపించింది కాదు. అలాగే ఎన్నో చేపలు మాయమయ్యాయి ఎక్వేరియం నుంచి. మళ్ళీ ఏంటంటే చిన్నప్పుడు అలా మాయమైపోతుంది, నా చేప అక్కడ మాయమైపోయింది, అదో పెద్ద మెత్తు మాకు. చేప మాయమైపోవడం ఏంటి, చేప అక్కడ పారిపోయిందని చిన్నప్పుడు ఇదొకటి అనుకోండి నీతో అయిందో ఎక్స్పీరియన్స్. మా డాడీ తీస్తారేమో, మా డాడీ సీరియస్ అయితే వస్తాను నేను, అంటే అలా ఉంటది అనమాట. ఓకే, ఇంకా ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆనంద్ ఎప్పుడైతే చేశాడో తెలియదు కానీ చేప కొనడం, గాక్కొని ఇంటికి లాన్ తేడం చేసావా? సైలెంట్ జాబ్ లో పెట్టేసి తేడం. మళ్ళీ లేదంటే అది ఏ 100 రూపీస్ ఏ 2000 రూపీస్. నేను ఈ మధ్య ఇంకా వేలలోనే కొంటున్నాను, అది వేరే విషయం కాదు. సో ఒకప్పుడైతే 100 రూపీస్ 300 రూపీస్ పెట్టి కొనేసి అది జస్ట్ 10 రూపీస్ లేదా ఫ్రెండ్ ఫ్రీకి ఇచ్చాడు అని చెప్పి తెచ్చివ్వండి. అలాంటివి ఇంకా జరుగుతాయి నాతో. ఈ వీడియో మా అమ్మ చూస్తే నాకు కొడుతుంది గ్యారెంటీ. ఓకే, నెక్స్ట్ సనీ, నీ ఫిష్ నువ్వు ఏ ఫుడ్ పెడతావు అండ్ బిగినర్స్ ఏం పెడితే మంచిదా ఫిష్ హెల్తీగా ఉండడానికి, బ్రైట్ గా లైక్ హెల్తీ కనపడడానికి? ఓకే, చాలా గుడ్ పాయింట్ ఇది. సో గైస్, బిగినర్స్ అందరూ ఏంటంటే మీరు చేసిన ఫస్ట్ మొదటి తప్పు వెళ్తారు ఫుడ్ ఏమంటే వాళ్ళందరికంటే చీప్ ఏదైతే ఉంటుందో 20 రూపీస్ 30 రూపీస్ ఫుడ్ ఏదో ఉంటుంది అది ఇచ్చేస్తారనమాట. మీరు బేసిక్గా అది కొనకండి ఎప్పుడూ. మీకు కొనొద్దు అని నేను డిసెంకరేజ్మెంట్ అని కాదు, తక్కువ చీప్ అని. అయినో ఫస్ట్ టైం ఒక అక్వేరియం పెట్టడానికి అయితే చాలా తక్కువ బడ్జెటే ఉంటుంది, ఒక 200 రూపీస్ అలా పట్టుకుని వెళ్తారు అందరూ. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఫుడ్ కొన్నారు అంటే
మీకు ఫిష్ హెల్తీగా ఉండాలని ఆలోచించుకోనండి. మీకు ఏంటంటే అందులోనే మీకు చాలా రకాలు ఆప్టిమమ్ ఇంకా అలాంటివి చాలా రకాలు ఉన్నాయి. ఆప్టిమమ్, హై రెడ్, మళ్ళీ ఇంకోటి ఏంటో అది యానీ అని ఒకటి వచ్చింది. యానీ అని ఒక డబ్బా, నా డబ్బా ఉంటుంది మీకు. ఇలాంటి ఇప్పుడు ఇది దొరుకుతుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో బేసిక్ గా ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ఫుడ్. సో అలాగా మంచి ఫుడ్ పెడితే మీకు ఒకటేంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఫిష్ హెల్తీగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే మీకు వాటర్ బేగా పాడవదు. మీరు ఎప్పుడైనా ఫుడ్ ఫీడింగ్ చేశారు అంటే మంచి క్వాలిటీ కాకపోతే వాటర్ బేగా పాడైపోద్ది. సో మీరు అలా అవ్వకూడదు అంటే కొంచెం క్వాలిటీ ఫుడ్, మరీ మీకు 500-600 పెట్టి కొనక్కర్లేదు. ఒక 150 రూపీస్ పెట్టి మంచిది తీసుకోండి. ఆప్టిమమ్ అలాంటివి దొరుకుతాయి అనమాట. ప్రతి షాప్ లో ఈ మధ్య దొరుకుతున్నాయి. అలాంటివి మీరు ప్రిఫర్ చేయండి. అది మీకు వాటర్ క్లీనింగ్ కూడా ఎక్కువ తలనొప్పి ఉండదు. ప్లస్ ఓవర్ ఫీడింగ్ కాదు, అంటే వాటర్ చెత్త అవ్వకుండా ఉంటుంది ఫీడింగ్ వల్ల. సో ఆనంద్, నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఓవర్ ఫీడింగ్ కోసం. ఓవర్ ఫీడింగ్ అది నేను మెయిన్ పాయింట్. ఓవర్ ఫీడింగ్ కోసం చెప్తాను. అదే చేసేవాడిని. ఎలా అంటే చేపలకైనా ఇలా నూరుకుతుండేది. గోల్డ్ ఫిష్, ఫిష్ అయినా తీసేయడం తర్వాత ఏమవుతుందంటే దాని పొట్ట లైక్ స్వెల్ అయిపోయి రివర్స్ లో ఫుడ్ చనిపోవడం, వాటర్ తొందర పాడైపోయి అంటే లైక్ ఓవర్ ఫీడింగ్ ఎలా అంటే అయితే వాటర్ పాడైపోద్ది లేదా ఫిష్ గడ్డలు పాడైపోద్ది. సో నేను అడిగితే ఎంత తక్కువ వేస్తే అంత బెటర్ అనమాట చేపలకి. మనకు కావాలంటే 2-3 టైమ్స్ వేయండి, కానీ కొంచెం వేయండి. అది తినిన తర్వాత ఓకే నెక్స్ట్ అలా వేస్తే బెటర్. తింటుంది కాదని ఎక్కువ వేసినా కూడా తప్పే అనమాట. ఇండైరెక్ట్ గా మనం చేప చంపేసినట్టే. వాటికి ఏంటంటే తెలియదు ఇంత తింటే సరిపోతున్న ఫుడ్ నిండింది అనేసి. ఫుడ్ ఉంది తినేద్దానే ఉంటాయి అనమాట. సో నేను అడిగితే ఫుడ్ ఎంత తక్కువ పెడితే అంత బెటర్ అనమాట. ఓకే, ఈ పాయింట్ కోసం మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. బేసిక్గా ఏంటంటే ఫిషెస్ అనేది వాళ్ళకి ఐడియా లేదు, పొట్ట నిండిందో అనేది వాళ్ళకి ఎప్పుడూ తెలియదు. సో మీరు ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి దగ్గరకు వచ్చిరా, పైనుంచి చూపించు బెస్ట్. ఇక్కడ మీరు చూడండి, ఫుడ్ వేసిన వెంటనే నా గోల్డ్ ఫిష్లు అన్ని పైకి వచ్చేస్తాయి. ఇవాళ రాకూడదు అట్లా బ్రీడింగ్ అవుతున్నాయి రాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫిషెస్ అన్ని ఎలా అంటే ఫుడ్ వేసిన వెంటనే వచ్చేస్తాయి కదా. ఇలాగా మీరు ప్రతిసారి ఫుడ్ వేస్తే ఏ ఫిష్ అయినా వచ్చి తింటది. మీరు ఇక్కడైనా చూడండి ఫుడ్ కొంచెం వేసినా అంటే ఫీడింగ్ మీరు ఎప్పుడు వేసినా రోజుకి అవి గ్యారెంటీ వచ్చి తినేస్తాయి అనమాట. తినకంటే అయితే ఉండవు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, నా క్యాట్ ఫిష్ తో నాకు రోజు ఫీడింగ్ అలవాటు కాబట్టి ఆడ వచ్చి చెక్ చేసి వెళ్తున్నాడు అనమాట. అలాగా మీరు అలవాటు చేశారనుకోండి, మీ ఫిష్ వచ్చి మీతో పాటు ఇంటరాక్ట్ కూడా అవుతుంది, మీ చేతి నుంచి తినడం కూడా స్టార్ట్ చేస్తుంది. మీరు వదిలేసి పెంచేస్తాను ఇలా వేస్తే బతికేస్తుంది కదా అని వదిలేస్తే అవి మినిమం దాకవు మిమ్మల్ని కూడా. మీరెవరో కూడా వాటికి తెలియాలి, మీరు వాళ్ళ ఫ్రెండ్ అని తెలియాలి అంటే దాంతో మీరు కాసేపు టైం స్పెండ్ చేయాలి. లేదంటే అస్సలు ఏ చేప. ఓకే, సో మీకు ఇప్పుడు ఫీడింగ్ టాపిక్ ఇవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వశ్చన్ నా వైపు నుంచి ఆనంద్, సో బేసిక్ గా ఎక్వేరియం కొనిన వెంటనే అందరూ నార్మల్ గా వాటర్ వేసేస్తారు. నీకు ఇప్పుడు ఎలాంటి వాటర్ వేస్తే కరెక్టో కాదో మన బిజినెస్ అందరికి తెలియాలి ఇది. ఎందుకంటే చాలా మంది తెలియకుండా ఏ వాటర్ మున్సిపల్ నీళ్లు ఇవన్నీ వేసేస్తారు, దానివల్ల నా నీళ్లు బాగాలేదని చేపలు చచ్చిపోయే క్వశ్చన్లు చాలా ఎక్కువ వస్తాయి. సో ఇదో క్వశ్చన్ అందరి మైండ్ లో ఉంటది, నా చేపలు చచ్చిపోతున్నాయి, నా వాటర్ బాగాలేదు అనుకోని ఎక్వేరియం మళ్ళీ పక్కన పడేస్తారు. సో దీనికోసం నీ అభిప్రాయం? నన్ను అడిగితే ఏంటంటే, ఇఫ్ యూఆర్ బిగినర్, నువ్వు ట్యాంక్ కొన్నావంటే ఆ రోజు ఫిష్ కొనద్దు. ఓకేనా, నీ ట్యాంక్ ఇంటికి తెచ్చుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ప్లేస్ లో పెట్టుకొని వాటర్ ఫిల్ చేసుకో. ఎక్వేరియం హబ్లో ఏంటంటే ఒక వర్డ్ ఉంటుంది అనమాట. ఆ వర్డ్ ఏంటంటే ఏజ్డ్ వాటర్. నువ్వు కొత్త వాటర్ వేయకూడదు, పాత వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇట్స్ లైక్ కొంచెం పాత వాటర్ కొంచెం కొత్త వాటర్ యాడ్ చేస్తే నీ ట్యాంక్ లో సైకిల్ రన్ అవుతుంది అనమాట. ఏంటంటే లోపల న్యూట్రియన్స్ అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. లైక్ CO2 వెళ్ళిపోవడం, O2 ఎంటర్ అవ్వడం, నైట్రోజన్ సెట్ అవ్వడం, అదంతా అవుతుంది అనమాట. సో నువ్వు ఫస్ట్ టైం బిగినర్ అయితే ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత 1 వీక్ వదిలేదు, ట్యాంక్ ని పంప్ పెట్టేసి అన్ని వదిలే, అది రన్ అవుతూ ఉంటుంది. నీ ట్యాంక్ అంతా ఒక బేసిక్ లైక్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అనమాట. అప్పుడు ఫిష్ చేసుకో. దాని తర్వాత కూడా లైక్ మెయింటెనెన్స్ కూడా ఏంటంటే, వాటర్ మొత్తం తీసేయకూడదు. అసలు అన్ని చెప్తాను అనుకుంటా కానీ. ఓకే, సో ఆనంద్ చెప్పిన పాయింట్ బట్టి ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఎక్వేరియం తెచ్చారు అంటే ఎవరింట్లో అయితే నూతి ఉందో నూతిలో ఆల్రెడీ స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో అయితే నూతి ఉంది. సో
సో ఆల్రెడీ వాటర్ అక్కడ స్టాగ్నెంట్గా ఉంటుంది కాబట్టి మినరల్స్ అన్ని రెడీగా ఉంటుంది. సో నాకు ఆ ఇష్యూ రాదు. మీకు చాలా మంది ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకి నూతి గట్ట ఉండదు కదా, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వాటర్ని ఒక 1 వీక్ అలా ఉంచేసి అదే వాటర్ని మీరు మళ్ళీ ఇందులో అక్వేరియంలో వేసి ఫిల్ చేసి అప్పుడు ఫిషెస్ తెచ్చుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఏ ఇష్యూ ఉండదు చేప చచ్చిపోవడం అనేది. అది ప్లస్ ఇంకో పాయింట్ గైస్, బేసిక్ గా అందరూ ఏంటంటే మున్సిపల్ వాటర్ వాడేస్తారు. మున్సిపల్ వాటర్ అస్సలు ఎప్పుడు వాడకండి. రీజన్ ఏంటంటే అందులో ఫస్ట్ క్లోరిన్ అయితే కలుగుతారు. క్లోరిన్ అస్సలు మంచిది కాదు. క్లోరైడ్ ఉన్నా పర్లేదు కానీ అది ఎలాగైనా ఏజ్ వాటర్ లో పోతుంది. క్లోరిన్ అలాగైతే వెంటనే చేప చచ్చిపోతుంది. నెక్స్ట్ మూమెంట్ గంటలో 2 గంటల్లో చేప చచ్చిపోవడం గ్యారంటీ. మీరు మున్సిపల్ వాటర్ అయితే వాడకండి గైస్. ఎప్పుడైనా నూతి వాటర్ ప్రిఫర్ చేయండి. లేదా ఎక్కడి నుంచి మీరు చూడండి ఆనంద్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ తాగే క్యాన్స్, అది తెచ్చుకొని కొన్ని రోజులు 2-3 రోజులు 4 రోజులు వారం రోజులు ఉంచేసి అదే నీళ్ళు మళ్ళీ వాడండి. కానీ అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. కానీ అస్సలు మున్సిపల్ వాటర్ ఏదైతే మనకు వస్తుందో అదైతే మన ఫిషెస్ కి అయితే కరెక్ట్ కాదు. మనకి మంచిది కానీ ఫిషెస్ కి అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఓకేనా? మరి కొంతమంది ఉంటారు కదా ట్యాంక్ తీసి తోమి క్లీన్ చేసి పడుతుంటారు. యా, ఆ పాయింట్ కి వస్తున్నాను ఆనంద్, ట్యాంక్ కి వచ్చేయడానికి. సో బేసిక్ గా ఏంటంటే మీరు ఎక్వేరియం కొనిన వెంటనే క్లీన్ చేసినప్పుడు ఏంటంటే వెంటనే అన్ని చేపలు తీసి ఒక బకెట్ లో పెట్టేసి తోవేసి దాన్ని మళ్ళీ చేపలు వేస్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఫిష్ కడగాలి అంటే 50% వాటర్ తీసి మళ్ళీ 50% వాటర్ యాడ్ చేసేయండి. ఆ 50 వాటర్ తీసినప్పుడు ఏంటంటే చిన్న స్క్రబ్ కానీ ఏదైనా గ్రీన్ పీచ్ ఏదో అంటాం కదా, అది తీసుకొని క్లీన్ చేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ తీసినప్పుడు ఏంటంటే చెత్త ఏమైనా ఉంటే కింద దాంతో పైప్తో లాగేయండి. కానీ ఫుల్ వాటర్ నుంచి చేపను తీసేయకూడదు. అలాగని చేపను తీసి మళ్ళీ కొత్త వాటర్లో వేయడం కూడా కరెక్ట్ కాదు. అది చాలా స్ట్రెస్ అయిపోతాయి చేపలు. మీకు ఏంటంటే చాలా మంది అంటారు చిన్నప్పటి నుంచి నా చేపలు అలాగే చేస్తున్నాను చచ్చిపోలేదు అంటే, అది ఒక అలవాటు అయిపోద్ది, అది వేరే విషయం గైస్. కానీ అది కరెక్ట్ కాదు. మీరు అలా చేసిన బట్టి ఏంటంటే అది చాలా స్లోగా గ్రోత్ అవుతుంది, దాని హెల్త్ కరెక్ట్ కాదు. ప్లస్ అది అసలు ఎక్కడ సెట్ అవ్వదు. నాన్సీ, ఇంకా మా నాన్సీ గారు వీళ్ళకి వెళ్ళట్లేదని ఫీల్ అయిపోతుంది. సో మీకు ఏంటంటే ఎంత హాఫ్ వాటర్ ఉంచేసి అలా చేశారు అంటే వారంకి పెద్ద ట్యాంక్ అనుకోండి. ఇలాంటి నేను పెద్ద ట్యాంక్స్ ఏంటంటే వారంకి ఒకసారి గ్యారంటీ 50% ఉంటుంది. ఇది చిన్న ట్యాంక్స్ కాబట్టి వీక్కి 2 times కన్ఫర్మ్ 50% వాటర్ చేంజ్ లేదా అట్లీస్ట్ 75%. కానీ దాని మించి అయితే కాదు. మీరు ఫుల్ ట్యాంక్ క్లీన్ ఎప్పుడు చేయాలంటే ఇంకా చెత్త అయిపోయింది, ఇంకా కంపు కొట్టేస్తుంది, అది చాలా రేర్ కేస్ అవుతుంది. మీరు 50% వాటర్ చేంజ్ చేస్తే ఆ ఇష్యూ మీకు రాదు. ఓవర్ ఫీడింగ్ అయినప్పుడు అలాంటి అయినప్పుడే మీకు ఆ ఇష్యూస్ అవుతాయి. సో బేసిక్ గా అలాంటప్పుడు ఏంటంటే కంపు వచ్చినప్పుడు అలా మీకు ఏమైనా అనిపిస్తే అప్పుడు ఏంటంటే లేదంటే అక్వేరియం ప్లేస్ మారుస్తున్నాను అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫిషెస్ ని అదే ట్యాంక్ వాటర్ లో తీసి వేరే టబ్ లో పెట్టేసి, మీరు ఒకసారి నా పాత గోల్డ్ ఫిష్ ట్యాంక్ ఒకసారి ట్యాంక్ అటు నుంచి ఇటు మార్చినప్పుడు చూసి ఉంటారు. అదే ఇది ఆ ట్యాంక్ నీళ్ళు ఇందులో వేసి అంతా చేశాను అనమాట. సో అలాగ అట్లకి స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది ఏజ్డ్ వాటర్ లో పెడితే, దాని సొంత నీటిలో పెడితే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ తీసి అలా పెట్టేసి అప్పుడు అక్వేరియం అంతా క్లీన్ చేసి అది కూడా సబ్బు యాసిడ్ ఇవన్నీ ఫుల్గా అవాయిడ్ చేయండి. చాలా ఒకప్పుడు నేను చేసిన తప్పులు కూడాను ఇలా వైట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు క్లోరిన్ వల్ల వైట్ అయిపోతుంది. మనకి ఇది చాలా ఇష్యూ సింహాచలం సైడ్ క్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల. సో దీనివల్ల నేనేం చేసేవాడిని అంటే అక్వేరియం క్లీన్ చేసినప్పుడు యాసిడ్ పెట్టి ఫస్ట్ క్లీన్ చేసి దాని తర్వాత చేసేవాడిని. అలా చేసి నేను మళ్ళీ ఏంటంటే 3 రోజులు ఆరపెట్టి దాని తర్వాత మళ్ళీ అక్వేరియం వాడేవాడిని. ఎందుకంటే యాసిడ్ ఎఫెక్ట్ ఉండిపోద్ది, అది మళ్ళీ పోయేదాకా మనం చేపలు వేయలేము అనమాట. సో దానివల్ల అవన్నీ అవాయిడ్ చేయండి. చేసి జస్ట్ నార్మల్ ఒక స్క్రబ్బర్ తీయండి, కొంచెం కష్టపడండి, ఇలా చేస్తే అయిపోద్ది. ఆ మాత్రం కష్టపడకపోతే అక్వేరియం పెట్టి వేస్ట్ అందులో. అంతే కదా ఆనంద్? బేసికలీ ఇది మనం ఫిష్ హాబీలు ఏంటంటే ఫిష్ మనం పెట్ అనమాట, మన ప్రిజనర్స్ కావు. సో మనం వాటి కోసం మంచి కండిషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. మనం ఏది ప్రొవైడ్ చేస్తే ఉండడం కాకుండా. సో మీరు అంత కేర్ చూపిస్తే అంత హెల్తీగా యాక్టివ్గా ఉంటే మీకు కూడా ఒక ఈ హాబీలో ఒక డిటాక్సింగ్ ఉంటుంది అనమాట. కామ్గా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ లో ఉంటే ఏదైనా బాధలో ఉంటే ఒక్కసారి చైర్ వేసుకున్నా లేదా కింద కూర్చొని అట్లా ముందు కూర్చునుకోండి, దాని అంత హాయి ఇంకేం ఉండదు. అందరూ చాలా మంది నేచర్స్ ఇష్టం ఉంటుంది కానీ ఫిష్ హాబీస్లో 90 to 100%
ఫిష్ నచ్చే వాళ్ళందరికీ ఎక్వేరియం ముందు కూర్చుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఈవెన్ ఇంట్లో ఎవరైనా స్ట్రెస్ గా ఉన్నారు అన్నా అది కూర్చోబెట్టి కాసేపు అలా చూడమనండి. ఆ టీవీ కంటే అది చాలా బెటర్. ఓకే గైస్, సో ఇవాళకి చాలా ఇన్ఫర్మేషన్ అయిపోయినట్టుంది. వీడియోలో చాలా లాంగ్ అయింది. సో ఇవాళ వీడియో ఎండ్ చేద్దాం ఆనంద్ అయితే. ఓకే ఎండ్ చేద్దాం. ఓకే, మీ అందరితో ఇంకో పర్సన్ నేను పరిచయం చేయాలి, నా పదాలు రావట్లేదు గైస్. సో సే హాయ్ టు దినేష్, మా కెమెరామ్యాన్ ఇవాళ. డైరెక్షన్ అంతా వీడితే ఇవాళ. సో ఓకే గైస్, సో దినేష్ ఆల్సో ఇప్పుడు బిగినర్ ఎక్వేరియం అంటే స్టార్ట్ చేశాడు రీసెంట్ గా. సో షార్క్స్ అవన్నీ తెచ్చి పెంచుతూ ఉంటాడు ముందు నుంచి, కానీ ఇప్పుడు షిమ్ ట్యాంక్ దిగాడు. సో నా దగ్గర ఆల్రెడీ షిమ్స్ తీసుకొని వెళ్ళాడు, అవన్నీ బాగానే ఉన్నాయి అందాకి. సో కొంచెం డెత్ అయ్యాయి, ఆడికి తెలియక బిజినెస్ మిస్టేక్స్ ఉన్నాయి కదా గైస్. సో ఫ్రాంక్గా చెప్పేసుకుందాం, అందులో తప్పేం లేదు. సో ఓకే, మేము ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఓకే బాయ్.